శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 6వది వజ్రసూచికోపనిషత్. శ్లోకం: చిచ్చదానంద రూపాయ సర్వధీవృత్తి సాక్షిణే నమో వేదాంత వేద్యాయ బ్రహ్మణేనంత రూపిణే. శ్లోకం: యజ్ జ్ఞానవ్యాంతి మునయో బ్రాహ్మణ్యం పరమాద్భుతం తత్రైపద బ్రహ్మతత్వ మహిమస్మీతి చింతయే. జీవుల అజ్ఞానాన్ని భేదించే ఆయుధం లాంటిది, జ్ఞానరహితుల్ని దూషించేది, జ్ఞానదృష్టి కలిగిన వారికి ఆభరణంగా ఉండేది అయిన వజ్రోపనిషత్తును బోధిస్తున్నాను. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని 4 వర్ణాల వారు ఉన్నారని, వారిలో బ్రాహ్మణుడు గొప్పవాడని అంటారు. వేదవాక్యాన్ని అనుసరించే స్మృతులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అసలు ఈ విషయం నిజమేనా అనే విచారణ చేయాలి. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? అతడు ఒక జీవుడా, లేక శరీరమా, ఒక వర్ణమా, లేక జ్ఞానమా, అదీ కాక ధర్మాన్ని ఆచరించేవాడా? జీవుడే బ్రాహ్మణుడు. జీవుడు అనేవాడు పైన చెప్పిన వాటిలో మొదటగా చెప్పిన బ్రాహ్మణుడు కాడు. ఎందుకంటే గడిచిపోయినవి, రాబోయేవి అయిన ఎన్నో శరీరాలు జీవుడికి సమానం. జీవుడు ఒక్కడే తన కార్యానుసారం వివిధ రకాల శరీరాల్ని పొందుతున్నాడు. ఈ సమస్త శరీరాల్లో జీవుడు ఒకే రూపంతో ఉన్నాడు. అందుకే జీవుడు బ్రాహ్మణుడని చెప్పటం సరికాదు. శరీరమే బ్రాహ్మణుడు, ఇది కూడా సరికాదు. శరీరం అనేది పంచభూతాలతో నిర్మించబడినందువల్ల, మానవులందరూ ఒకే రకమైన ఆకారాన్ని కలిగి ఉండటం వల్ల, వార్ధక్యం, మరణం అనేవి అందరికీ సమానం కావటం వల్ల బ్రాహ్మణుడు తెల్లగా, క్షత్రియుడు ఎర్రగా, వైశ్యుడు పచ్చగా, శూద్రుడు నల్లగా ఉండాలనే నియమం ఏదీ లేనందువల్ల పిత్రాదుల్ని అనగా తల్లిదండ్రుల్ని మరణించినప్పుడు దహనం చేసినప్పుడు పుత్రాదులకు బ్రహ్మహత్యాది దోషాలు కూడా సంభవించటం వల్ల ఈ శరీరాన్ని బ్రాహ్మణుడు అని చెప్పటానికి వీలు లేదు. ఇక వర్ణమే బ్రాహ్మణుడు, ఇది కూడా తప్పు. ఎందుకంటే ఒకే వర్ణంలో వివిధ రకాల వర్ణాలున్నవారు ఉండటం వల్ల ఎంతోమంది మహర్షులు వివిధ రకాలుగా, అనగా వృష్యశృంగ మహర్షి జింక ద్వారా, కౌశిక మహర్షి దర్భల ద్వారా, జంబూక మహర్షి జంబూకం నుంచి, పుట్ట నుంచి వాల్మీకి ముని, మత్స్యగంధి ద్వారా వ్యాస మహర్షి, కుందేలు వీపు నుంచి గౌతముడు, ఓర్వశి వల్ల వశిష్ఠుడు, కొండ నుంచి అగస్త్య మహాముని జన్మించారని తెలియటం వల్ల వీరందరూ జాతి ప్రసక్తి లేకుండానే జ్ఞానోదయాన్ని పొందినందువల్ల, మహర్షులైనందువల్ల ఇక్కడ వర్ణమే బ్రాహ్మణుడు అని చెప్పటం కూడా సరికాదు. జ్ఞానం బ్రాహ్మణుడు ఇలా చెప్పటం కూడా తప్పే. ఎందుకంటే క్షత్రియుల్లో కూడా ఎంతోమంది బ్రహ్మజ్ఞానాన్ని కలిగిన వారు ఉన్నారు. కనుక జ్ఞానమే బ్రాహ్మణుడు అని చెప్పకూడదు. కర్మ బ్రాహ్మణుడు, ఇది కూడా సరికాదు. ఎందుకంటే సృష్టిలోని సకల జీవులకి ప్రారబ్ధ, సంచిత, ఆగామి అనే 3 రకాల కర్మలు సమానంగానే ఉంటాయి. కనుక కర్మ ప్రేరితులైన జీవులందరూ ఆయా కర్మల్ని చేస్తున్నారు, దానం చేస్తున్నారు. కనుక ధార్మికుడు బ్రాహ్మణుడని చెప్పకూడదు. అసలైతే మరి బ్రాహ్మణుడు ఎవరు? ఎవడైతే అద్వితీయుడు, జాతి గుణ క్రియారహితుడు, షట్ ఊర్ములు, షట్ అనగా 6 రకాల భావ వికారాలు లేనివాడు, సత్యజ్ఞాన అనంత ఆనంద స్వరూపుడు, నిర్వికల్ప సంకల్పుడు, సకల సంకల్పాలకి ఆధారమైనవాడు, సమస్త భూతాలలో అంతర్యామిగా ఉండేవాడు, ఆకాశంలాగా బాహ్యంలో ఆభ్యంతరంలో వ్యాపించినవాడు, అవిచ్ఛిన్నమైన ఆనందాన్ని అనుభవించేవాడు, అప్రమేయుడు, తన అనుభవంతో మాత్రమే గ్రహించదగినవాడు, స్వయంగా ప్రకాశించే ఆ భగవంతుణ్ణి అత్యంత సులభంగా ప్రత్యక్షం చేసుకునేవాడు, ఎలాంటి దోషాలు లేనివాడు, శాంతాది సద్గుణ సంపన్నుడు, మోహం, మాత్సర్యం లాంటి దోషాలు లేనివాడు, దంభాన్ని, అహంకారాన్ని లోపలికి చేరనీయనివాడు, ఇలాంటి గుణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడు అని శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ చెప్పిన లక్షణాలు గనుక లేకపోతే బ్రాహ్మణత్వం అనేది బ్రాహ్మణుడికి సిద్ధించదు. ఆ పరమాత్మను సచ్చిదానంద స్వరూపుడిగా, అద్వితీయుడిగా, పరబ్రహ్మగా భావించాలి. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 6వది వజ్రసూచికోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.